వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నెల్లూరు కాంట్రాక్టర్ కార్యాలయంలో వైకాపా సర్వే బృందం సంచలన సమావేశాలు. కాపులను ఆకర్షించడానికే మావిగన్ అనేది పనికొస్తుంది అంటూ ఒక తెలంగాణ మేధావి గారి సలహా. విశాఖతో సహా ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద వైకాపా శ్రేణులే ఆగ్రహం. ఈ రాజకీయ పిచ్చి ఎటు దారితీస్తుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నేతలు అనేటువంటి ఒక రచ్చ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూలై 1న నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి ఇంకొక వీడియో క్లిప్, ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ వర్గాల్లోనే చాలా తీవ్రమైనటువంటి చర్చకి దారితీశాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడాడు? ప్రజల్లో నవ్వులాట అవుతుంది, జోకర్ అయిపోతామని తెలిసినా సరే మళ్ళీ మావిగన్ నినాదం మీదే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం వెనకాల అసలు ఉద్దేశం ఏంటది? ఒకవైపు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అని గెజెట్ కూడా ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చేసాయి. మరి ఇప్పుడు మరోసారి కొత్త రాజధాని వివాదాన్ని తెరపైకి తేవడం వెనక జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏంటి? కనీసం పార్టీ నేతలతో కూడా అది చెప్పడా అన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. వైకాపా తరఫున వాళ్ళకి అనుకూలంగా సర్వేలు నిర్వహించేటువంటి బాధ్యత ప్రస్తుతం మద్యం కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ఇద్దరు మాజీ అధికారుల చేతుల్లో నడుస్తోంది అనేది ఒక భోగట్ట. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక ప్రముఖ కాంట్రాక్టర్ సంస్థ కార్యాలయంలో వీళ్ళందరూ తరచుగా మిలాఖాతులు అవుతున్నారు అనేది ఒక ప్రచారం. గచ్చిబౌలి మైండ్ స్పేస్ సమీపంలో కూడా ఇలాంటి ఒక కార్యాలయంలోనే సర్వే బృందానికి పూర్తి స్థాయిలో వాళ్ళకి కావలసినటువంటి వసతి కార్యనిర్వహణ ఏర్పాట్లు కూడా చేసినట్టుగా ఒక సమాచారం అందుతోంది. ఎందుకంటే ఈ సర్వేలకు సంబంధించి గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీకి నిర్వహించేవారు సర్వేలన్నీ కూడా. ఆయన సర్వేలన్నీ వాస్తవ పరిస్థితులకు బాగా దూరంగా ఉన్నాయనేది భావించి ఈ బాధ్యతని నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేశారు ఒక కాంట్రాక్టర్ కమ్ రాజకీయవేత్తకి. సో తాజాగా నిర్వహించినటువంటి సర్వే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి నిరాశల్లోకి తొక్కేసింది అనేది రాజకీయ వర్గాల్లోనూ వైసీపీ వర్గాల్లో ఎస్పెషల్లీ ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు వైకాపా మీద ప్రజల్లో వాళ్ళు ఊహించిన స్థాయిలో ఎక్కడా కూడా సానుకూలత కనిపించలేదు. గత ఎన్నికల సమయంలో ఏర్పడినటువంటి భయాలు, అనుమానాలు ఇప్పటికీ ఇంకా డబల్గా కొనసాగుతూనే ఉన్నాయి అనేది ఆ సర్వేలో స్పష్టంగా తేలింది. ఇక రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరులో పరిస్థితి కొంత మెరుగ్గా కనిపించింది. ఎందుకు అనంటే అక్కడున్నటువంటి కూటమి నేతల స్వయంకృత అపరాధం, ఇది వాస్తవం. అలాగే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మాత్రం చాలా మిశ్రమమైనటువంటి స్పందన వైసీపీకి ఎక్కడ కనిపించట్ల. సో ఈ పరిస్థితికి ప్రధానంగా కాపు, కమ్మ సామాజిక వర్గాల్లో వైఎస్ఆర్సీపీ మీద సానుకూలత లేకపోవడం అనేదే సర్వే బృందం యొక్క అభిప్రాయం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే మాట మీద, ఒకే వేదిక మీద కలిసి నడుస్తూ ఉండడం వల్ల ఈ రెండు ప్రధాన సామాజిక వర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఎక్కడా అవకాశం దొరకడం లేదు అనేది వాళ్ళు విశ్లేషించింది. తెలుగుదేశం, జనసేన కలిసి ఉన్నంతకాలం వైసీపీకి అధికారంలోకి రావడం కష్టం అనేటువంటి అభిప్రాయం సర్వే బృందం చాలా స్పష్టంగా చెప్పేసిందిట. సో ఈ నివేదిక జగన్లో చాలా తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహల్ని నింపేసింది అని వైసీపీ వర్గాల్లో అంతర్గత చర్చ. చంద్రబాబు, పవన్ స్నేహాన్ని ఎలా దెబ్బతీయాలి అనే దాని మీద అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం ఎక్కడ కలగల. ఆఖరికి కృష్ణలంక ఇష్యూ పెట్టుకున్నప్పటికీ కూడా దాని మీద చేసినా కూడా వీళ్ళకేం రాలేదు. సో విజయవాడ లాగప్డెత్ ఘటనతో కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి రగిలించేసేయాలి, వాళ్ళని ఎలాగైనా విడదీయాలి అనేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో నీరుగారిపోయింది. అంబటి రాంబాబు, పేర్నాని వంటి కాపు నేతల్ని కాపుల ప్రతినిధులుగా, ఇంకా మాట్లాడితే అంబటి రాంబాబుని కాపు టైగర్గా అభివర్ణించడం, వాళ్ళందరినీ ముందుకు తీసుకురావడం వెనక కూడా ఆశించిన ప్రయోజనం లేదు. ఇది పార్టీ వర్గాల్లో చెవులు కురుక్కుంటున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే ఇంకా ఏమీ లేక ఎవరో తెలంగాణ మేధావి గారు వచ్చి, నీకు ఆంధ్రాలో మేధావితనం ఎవడున్నాడు, ఎవడు లేడు, ఇప్పటిదాకా ఇచ్చినవన్నీ కూడా తగలబెట్టావు, అట్లీస్ట్ ఇకనైనా మా మాట నమ్మి దీన్ని ముందుకు తీసుకెళ్ళు అని చెప్పి మావిగన్ అని చెప్పారని, ఆ ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తెచ్చారు అనేదే పరిశీలకుల భావన. ఎందుకంటే అమరావతి ప్రాంతం ఇప్పటికీ కూడా వాళ్ళు ఇదే రకమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు, అదే రకమైనటువంటి ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే అమరావతి ప్రాంతం మొత్తం కమ్మ సామాజిక వర్గ ప్రభావంలో ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి మైండ్లో పెట్టుకొని మచిలీపట్నం, విజయవాడ మధ్య కాపు జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో సరికొత్త రాజకీయ ఆశలు కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రస్తావించారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది.
అయితే దీనివల్ల ఈ మా వీగన్ వల్ల ఆశించినటువంటి లాభం కంటే కూడా అధిక నష్టమే ఎక్కువ జరిగింది. ఇది వైకాపా నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న మధ్యన జనసేన నేత గాది వెంకటేశ్వరరావు గారు ఏదో ఒక ఆడియోను వీడియోను బయటికి తీసుకొచ్చి చేశారు. డిబేట్లకు వెళ్ళాలంటే తల కొట్టేసినట్టు అవుతోంది, ఏం చెప్పాలో తెలియడం లేదు, ఏమో కూటమిలో ఎందుకున్నాను రా అంటే అందులో ఉన్నటువంటి వర్డ్ ఇదేనంటే నేను మాట్లాడలేదు, ఇలాగే ఉందిరా నాయన అని ఏదో మాట్లాడారు అని చెప్పి ఒకటి చాలా తప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. బట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ రకమైనటువంటిది డిబేట్లకు వెళ్ళాలి అంటే అరిచి అరిచి గొంతులు పోతున్నాయి, సమాధానం చెప్పుకోలేక తలెక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు అని చెప్పి వైసీపీ నేతలే బయటికి వెళ్ళిన తర్వాత గుక్కపెట్టి ఏడుస్తున్నారు అనేటువంటిది ఒక వార్త. సో వైసీపీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్కి. సో జగన్ ఇప్పటికీ కూడా మారలేదు అనే అభిప్రాయం ప్రజల్లో ఎప్పుడో బలపడిపోయింది. ఇక వైసీపీ నేతలు దాన్ని బయటికి చెప్పుకోలేక ఏదో కానిస్తున్నారు. ఇక 3 రాజధానుల మీద గతంలో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ప్రజలకి చాలా బలంగా గుర్తున్నాయి. అదే అంశాన్ని మరోసారి ఇంకో కొత్త రూపంలో తీసుకొస్తే అది పార్టీకి నష్టం తప్పితే లాభం అనేది ఎక్కువగా లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సో ఈ ప్రతిపాదనలతోటి కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించవచ్చు, అదే మావిగన్ తోటి. జగన్కి సలహా ఇచ్చినటువంటి మరి ఆ తెలంగాణ మేధావి ఎవరు అన్నటువంటిది కూడా చర్చ ప్రస్తుతం జరుగుతుంది. హైదరాబాద్లో నెల్లూరు కాంట్రాక్టర్ కార్యాలయంలో జరిగే సర్వే సమావేశాలకి ఇటీవల ఆ వివాదాస్పద తెలంగాణ మేధావి కూడా బాగా హాజరవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఏ ఉద్దేశంతో ఈ ప్రతిపాదనలు తెర మీదకి తీసుకొచ్చినా దానివల్ల వైకాపాకి రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది చాలా స్పష్టంగా. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నంతసేపు ఇక జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయింది తనకి రాజకీయ సన్యాసమే. సో ఇక వైసీపీ నేతల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తట్టాబుట్టా సర్దేసుకోవచ్చు అనేదే ఈ సర్వే యొక్క సారాంశం. మరి ఎంతవరకు దీన్ని వాళ్ళు సమర్థించుకుంటారు, ఎంతవరకు దీన్ని ఇలాంటి సర్వేలు ఏం లేవు అని చెప్పుకుంటారో తెలియాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.